హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెక్ స్పోర్ట్స్. ఫ్రెండ్స్, రీసెంట్గా చూసినట్లయితే కనుక సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే బాగా చక్కర్లు అయితే కొడుతుందన్నమాట. సో ఈ విషయం అయితే చాలా అయితే ట్రెండ్ అవుతుంది. సో ఆ న్యూస్ ఏంటని చూసుకున్నట్లయితే కనుక రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ని వదిలేసి ఎస్ఆర్హెచ్లోకి అయితే జాయిన్ అవుతున్నాడు అనేసి. సో ఈ విషయం నిజమా కాదా అనేసి మనమైతే ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ న్యూస్ అంతా ఎందుకు ట్రెండ్ అవుతుందంటే కనుక ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ కెప్టెన్సీని తీసేసి హార్దిక్ పాండ్యాని ఇవ్వడం వల్ల సో రోహిత్ శర్మ ఫ్యాన్స్ అండాలనే రోహిత్ శర్మ కూడా చాలా అయితే ఫీల్ అయిపోయారు. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే రోహిత్ శర్మని ఎస్ఆర్హెచ్లోకి రావాలనేసి చాలామంది అయితే కోరుకుంటున్నారనమాట. సో ఇది ఎంతవరకు జరుగుతుందో లేదైతే మనకైతే తెలియదు అనమాట. బట్ రోహిత్ శర్మ ఎస్ఆర్హెచ్లోకి వస్తే కనుక చాలా అయితే బాగుంటుంది. సో 2008, 2009 ఆ టైంలో చూసుకున్నట్లయితే కనుక రోహిత్ శర్మ డక్కన్ చార్జర్స్కి అయితే ఆడాడు అనమాట. సో డక్కన్ చార్జర్స్ కూడా ఎస్ఆర్హెచ్ లేనప్పుడు హైదరాబాద్కి అదే అనమాట ఫ్రాంచైజీ వచ్చేసి. సో అప్పుడు రోహిత్ శర్మ ఒక కప్పు కూడా అయితే కొట్టడం జరిగింది. సో కాబట్టి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే రోహిత్ శర్మ తిరిగి హైదరాబాద్కి రావాలనేసి చాలా అయితే కోరుకుంటూ ఉన్నారనమాట. అండ్ ఆల్సో ఐపీఎల్ 2024 ట్రేడ్ విండో చూసుకున్నట్లయితే కనుక ఇంకా 1 month అయితే ఉందన్నమాట. సో ఈ 1 monthలో అయితే ఏదైనా జరగవచ్చు. ఎస్ఆర్హెచ్ ఓనర్స్ అయితే రోహిత్ శర్మ కోసం అయితే మేబీ ట్రై కూడా చేయొచ్చు అనమాట. అండ్ ఫ్రెండ్స్, ముంబై ఇండియన్స్ కోచ్ అయినటువంటి మార్క్ బౌచర్ కూడా ఒక విషయం అయితే చెప్పాడనమాట. రోహిత్ శర్మ మేబీ 1 year లేకుంటే 2 years మాత్రం ముంబై కడతాడు. సో ఆ తర్వాత మేమైతే అతన్ని అయితే రిలీజ్ చేస్తామని కూడా అయితే ఆయన అయితే ఇండైరెక్ట్గా కూడా అయితే అన్నాడు అనమాట. ఎందుకంటే రోహిత్ శర్మ చూసుకున్నట్లయితే కనుక ఆల్రెడీ 37 years అయితే ఉన్నాడు. మేబీ అతనైతే 1 year లేకుంటే 2 year మాత్రమే ఆడేటువంటి అవకాశాలు ఉన్నాయి అనమాట. అండ్ ఆల్సో రోహిత్ శర్మకి ఐపీఎల్లో అంతంత మాత్రమే పర్ఫార్మెన్స్ అయితే ఉంది. ఇంటర్నేషనల్లో బాగా ఆడుతున్నప్పటికీ కూడా అతనికైతే ఐపీఎల్ అయితే అంతకైతే కలిసి రావట్లేదు. కాబట్టి రోహిత్ శర్మని ముంబై ఇండియన్స్ వాళ్ళు నెక్స్ట్ జరగబోయేటువంటి మెగా యాక్షన్కి కూడా వదిలేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. కాబట్టి అప్పుడైనా సరే ఎస్ఆర్హెచ్ రోహిత్ శర్మని తీసుకోవాలని అయితే చూస్తూ ఉన్నట్టయితే మనకైతే సమాచారం ఉంది. రోహిత్ శర్మ ముంబైని వదిలేసి ఎస్ఆర్హెచ్లోకి వస్తే ఎలా ఉంటుందనేసి మీరైతే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇదే అనమాట వాళ్ళ వీడియో. మీకు నచ్చితే కనుక ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.